హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ @ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతకన్నా నేనేం చెప్పలేను. ఈరోజు పేపర్లో ముఖ్యమైన విషయాలు ఒకసారి చూసొద్దాం. ఫ్రంట్ పేజీలో 5 ఏళ్ల అధికారం అక్రమాలకే సహకారం. వైకాపా హయాంలో డీసీసీబీ పీఏసీఎస్లలో భారీ దోపిడీ, అక్రమాల లెక్క 6,000 కోట్ల పైనే బినామీ పేర్లతో కొల్లగొట్టిన వైకాపా నేతలు. చెప్తానే ఉన్నారు. అసలు ఇవన్నీ దర్యాప్తులు చేయాలంటే పోలీసు వ్యవస్థ సరిపోద్దా? ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా వ్యవస్థలు ఏమన్నా దింపాలా? ఇంకా సరే, ఎన్ని చెప్పుకున్నా అయ్యే. ఇంకా నెక్స్ట్, రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబడ్దార్. రాష్ట్రంలో 95,000 టన్నులు యూరియా ఉంది. నెలాఖరులోపు 2.71 లక్షల టన్నులు యూరియా వస్తోంది. తప్పుడు పోస్టులు పెట్టి వారిపై కఠిన చర్యలే. ఎంతమంది పేరు పెట్టినా ఏం ఉపయోగం లేదండి. చంద్రబాబు గారు, మీరు హెచ్చరిస్తున్నారు. అలవాటైపోయిన కొంతమంది పేటీఎం గాళ్ళకి వేరే విధంగా సాక్షి చెప్తేనే ఈ తప్పుడు ఆరోపణలు ఆగుతాయి. దయచేసి వైకాపా రాజకీయాల్లో రైతులు భాగస్వామ్యం కావద్దు అని చెప్పి ఒక చిన్న సజెషన్ చేశారు రైతులకి. ఓకే, మంచి సజెషనే. ఎంతకన్నా ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడతాం చెప్పండి. వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు తాట తీస్తూ ఉంటారు. ఈయన ఆడ తాట తీసేది లేదు, వాళ్ళు ఆపేది లేదు. నిజమంటారా కాదంటారా? ఒకసారి కామెంట్ పెట్టండి. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళకి ఒక జీవనోపాధి కింద తయారు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేటీఎంలని. దాన్ని అంత తేలిగ్గా వదులుకుంటాడు ఎవడైనా? దాన్ని వదులుకోవాలంటే వేరే మార్గాలు ఉన్నాయి, అవి చూడండి ముందు. ఇంకెంతకన్నా ఈ కబడ్దారులు, తాట తీస్తాలో ఇవన్నీ ఉత్తత్తు మాటలు. మనం ఇంట చెవులు ఎరిగిపోతున్నాయి. కంఠశ్వాస తప్ప ఏం ఉపయోగం లేదు. ఇంకా నెక్స్ట్, మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవరెడ్డి. ఈయన వచ్చాడండి మళ్ళీ సీన్లోకి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రద్యుమ్మతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ. ఇంతంత అవకాశం ఇవ్వకపోతే ఇతను సోషల్ మీడియా మెయిన్ లీడ్గా ఉండి అన్ని బూతులు తిట్టించి గందరగోళం, సోషల్ మీడియాని అపోజిషన్ పార్టీని అంత దారుణంగా తీవ్రంగా తిట్టించిన దౌర్భాగ్యమైన వ్యక్తిది. నిర్కర్షగా చెప్తున్నాండి ఇది. చూద్దాం ఏం చేస్తారు. కొనసాగుతున్న అల్పపీడనం. విశాఖ గాజువాక వాయువ్య బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనం కొనసాగుతుందంట. బస్టాండ్లే నీట మురిగినాయి అని చెప్పి చూపిస్తున్నారు. వానలు మాత్రం నిజంగా ఎక్కువ పడుతున్నాయండి. కొన్ని ఏరియాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ట్రంప్ గారు కూడా చూద్దాం. ఇంకా పూర్తి మోతం మోగలే, ఇంకా హెచ్చరించాడండి ఈయన నాశనం అయిపోయేదాకా, ఆ దేశం నాశనం అయిపోయేదాకా భారత్ మీద పడి ఏడవటం ఈయన ఆపడం. ఎందుకంటే అగ్రరాజ్య తలపొగరు ఈయనకి బాగా ఎక్కేసింది. ఆడ ఏమి పీకలేమని తెలుసు, కానీ ఏదో మేకపోతు గాంభీర్యం. మీ గొడవ మీరు చూసుకోండిరా నాయన, మేమేమి లెక్క చేయలేదు కదా. మీరు ట్యాక్సీలు పెంచుకుంటే ఆల్టర్నేటివ్ ఉంటుంది, అంతే కదా. నువ్వే హీరో కాదు కదా. ఇదివరకు రోజులు అయ్యి నీ దగ్గర చేతులు కట్టుకుని ఉండటం, లేదంటేనేమో నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి. ఇక్కడ ఉన్నది మోడీ, అది మాత్రం గుర్తుపెట్టుకో. జాగ్రత్త సుమా. ఇక నెక్స్ట్, ఆకట్టుకున్న DF-5C భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి యుద్ధంలో ఏది కావాలో తెలుసుకోవాలి జిన్పింగ్. ఈయన భయంకరమైన ఆయుధ సంపత్తిని, ఈయనకున్న ఆయుధ సంపత్తిని మొత్తం ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడో తెలియజేశాడు. ఈ అణుక్షేపణి పరిధి 20,000 కిలోమీటర్లంట. ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా. సదస్సుల పేరుతో ఈ మధ్యన దేశాలు బల ప్రదర్శన చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా జిన్పింగ్ మహామేధావి కదా. చూద్దాం భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుందో.